గత 2 రోజులుగా అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంత ప్రజలు హడలెత్తిపోతున్నారు. వారి మధ్య అనేక ఏళ్లుగా తిరిగిన ఇద్దరు వ్యక్తులు కరుడుగట్టిన ఉగ్రవాదులు అని తెలుసుకుని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడు ఇటీవల రాయచోటిలో తనిఖీలు చేసిన తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీ ఈ ఇద్దరు ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకుంది. వీరిద్దరూ అనేక ఉగ్ర దాడులకు పాల్పడినట్లుగా తెలిపారు. 1995లో ఇద్దరూ కలిసి చెన్నైలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఆ తరువాత 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూర్, కేరళల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారు. 2011లో కూడా పేలుళ్లకు ప్లాన్ చేశారట. మదురైలో ఎల్కే అద్వానీ హత్యకు కుట్ర పన్నినట్టు ఏటీఎస్ వెల్లడించింది. సుమారు 30 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఈ ఉగ్రవాదుల్ని 2 రోజుల క్రితం రాయచోటిలో పట్టుకుంది తమిళనాడు ఏటీఎస్. రాయచోటిలోని కొత్తపల్లిలో అబూబకర్ సిద్దిక్ ని అదుపులోకి తీసుకోగా మహబూబ్ బాషా వీధిలో మహమ్మద్ అలీని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరికి తమిళనాడులో వేరే పేర్లున్నాయని చెబుతున్నారు పోలీసులు. ఈ ఇద్దరు ఉగ్రవాదులు 10 ఏళ్ల క్రితం రాయచోటి ప్రాంతానికి వచ్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. స్థానికంగా ఉన్న పేద ముస్లిం మహిళను టార్గెట్ చేసి వివాహం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. సిద్దిక్ భార్య సైరాభాను, మహమ్మద్ అలీ భార్య షమీం ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. వారిద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది రాయచోటి కోర్టు. నిందితుల ఇళ్లలో డిటోనేటర్స్, పేలుడుకు వాడే వైర్లతో పాటు వాకీ టాకీస్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలతో 50 నుండి 60 పేలుళ్లు జరపవచ్చని చెబుతున్నారు పోలీసులు. అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీ ఫోన్ డేటా ఆధారంగా మరికొంతమందిని కూడా ట్రేస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు నుండి ఈ ఉగ్రవాదులు రాయచోటికి ఎలా వచ్చారు, అసలు ఎవరి సహకారంతో ఇక్కడ స్థిరపడిపోయారు అనే దానిపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. మీరు ఈ మధ్య కాలంలో జరిగింది, గత సంవత్సర కాలంలో జరిగింది రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ అని మనకు బెంగళూరులో జరిగింది. ఈ సామాగ్రితో అటువంటి 50 నుంచి 60 వరకు మనం తయారు చేయొచ్చు. రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్లో ఉపయోగించిన ఏదైతే ఐఈడి ఉంటుందో, ఐఈడి అలాంటి డివైసెస్ ఒక 50-60 తయారు చేసే సామాగ్రి ఉంది. అది కాకుండా భారీ స్థాయిలో ఒక 8 నుంచి 12 వరకు అయితే కనుక 30 మీటర్ కిల్ రేడియస్ ఉండే విస్ఫోట ఉండే బాంబ్స్ తయారు చేయడానికి ఈ సామాగ్రి సరిపోతుంది. పొటాషియం నైట్రైట్, నైట్రోగ్లిజరిన్, పొటాషియం క్లోరేటు, తర్వాత పీఈటీ ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ ఒక సూట్ కేసులో కూడా మనకు లభ్యమైంది. 20 కేజీలు ఉంది.